యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీకి సంబంధించి 17వ వార్డు అభ్యర్థిగా గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు చెన్న స్వాతి మహేష్ గారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు 17వ వార్డుకు సంబంధించి చేశారు. డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్లే కావచ్చు, నీటి సమస్య కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వంలో పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చెన్న స్వాతి మహేష్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 17వ వార్డు నుంచి బరిలో ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. స్వాతి గారు చెప్పండి, మీరు ఏ కార్యక్రమాలు చేశారు, గత ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు తీసుకున్నారు, మళ్ళీ మీరు ఓటాడుతున్న సందర్భంలో మిమ్మల్ని ఓటర్లు ఏమని అడుగుతున్నారు? అందరికీ నమస్కారం. పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ విషయానికి వస్తే మొత్తం డ్రైన్స్, మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకొకటి రోడ్స్, నీటి సమస్య ఏదున్నా మేము ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మళ్ళీ నన్ను గెలిపించిన తర్వాత కూడా ఇంతకి 10 ఇంతలు నేను వార్డు సేవ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అందరికీ మంచి మెజారిటీతో గెలిపియాలని ప్రతిరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నాను. అంటే స్వాతి గారు, ప్రధానంగా గత ప్రభుత్వంలో 2 పర్యాలు పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసిన పని తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్తున్నారు. నిజంగా మీరు ఏమేమి అభివృద్ధి చేశారు, ఇంకా ఏం చేస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. ఏ పని కూడా సరిగ్గా చేయలేదు కాదు, చేయట్లేరు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు కూడా. ఈ 2.5 సంవత్సరాలు చేయలేంది ఇంకో 2.5 సంవత్సరాలు చేస్తారని కూడా ప్రజలు అనుకోరు. ఎందుకంటే ఒక్క హామీ కూడా వారు నెరవేర్చలేదు. అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇంటింటికి 2500 ఇస్తాని, మహిళలకి గృహజ్యోతి ఇస్తాని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి వాళ్ళు. సో ఈసారి కాంగ్రెస్ వస్తుందని నేను అనుకోను, మొత్తం టీఆర్ఎస్ఏ వస్తుంది. అంటే స్వాతి గారు, మీరు ఏమంటారు అంటే 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఏ హామీలు నెరవేర్చలేదు. గత ప్రభుత్వంలో మా పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మా వార్డు అభివృద్ధి చెందినట్టు కదా. మరి ప్రధానంగా మీరు ఏమేమి అభివృద్ధి చేశారు, ఇంకేమేమి మిగిలి ఉన్నాయి, మిమ్మల్ని ఏమడుగుతారు అసలు ఓటర్లు? ఇక్కడ ప్రజలైతే నన్ను ఈ డెవలప్మెంట్ చూసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం అడుగుతలేరండి. మేము ఆల్రెడీ చాలా చేశాం కాబట్టి శేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో చాలా చేసినాం. ఫస్ట్ వార్డు, 17th వార్డు, అక్కడ 16th వార్డు, 15th వార్డు, 4 వార్డులు కలిపి బీటీ రోడ్ వేసామండి. అది ఎన్ని రోజుల నుంచో చాలా మంది అనుకుంటున్నారు, కానీ శేఖర్ రెడ్డి సార్ వల్లనే అది సాధ్యమైంది. వారి ఆధ్వర్యంలోనే అది జరిగింది. ఇంకోటి, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండే. ఫస్ట్ దాన్నే డెవలప్ చేసామండి. ఇక్కడ వాటర్ సమస్య కూడా ఉండే అండి, దాన్ని కూడా చాలా డెవలప్ చేసాం. రైల్వే గేట్ ఒకటండి, దాన్ని కూడా అక్కడ రోడ్ వేయడం వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది సార్, సొంత నిధులతోని అక్కడ రోడ్ వేయడం వల్ల ఆ గేట్ తో ఏ సమస్య లేకుండా ఉందండి ప్రజలకి. చివరిగా స్వాతి గారు, మీరు ఓటర్లు అడుగుతున్నటువంటి సందర్భంలో మీరు చేసేటువంటి పనే ఉంది, ఇక్కడ ఏం పని లేదని అంటున్నారు కదా. మరి ప్రధానంగా ఈ 17వ వార్డుకు సంబంధించి మీరు మళ్ళీ గెలిస్తే ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? నన్ను మళ్ళీ గెలిపించిన తర్వాత ఇక్కడ ఏ చిన్న పనులు పెండింగ్ ఉన్నా మళ్ళీ అందరితో కలిసికట్టుగా పనిచేస్తా అని నేను చెప్తున్నానండి. ఏదైనా రోడ్డు సమస్యనే కావచ్చు, ఇంకేదైనా మిగిలలేదనే నేను అనుకుంటున్నా. ఏదైనా మిగిలిపోయిన సమస్య ఉంటే నేను పేద ప్రజలకు ఏదున్నా నేనున్నా అనే హామీ నేను ఇస్తాను. ఈ 17వ వార్డు మొత్తం ఇంకా చాలా డెవలప్ చేసే అంత ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానండి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. అందరూ కారు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపియాలి. నమస్కారం. మనం చూస్తున్నాం, చెన్న మహేష్ గారు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా సుపరిచితుడు, పైలశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. ఎందుకంటే 17వ వార్డుకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా 17వ వార్డు అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. అదేవిధంగా మహేష్ గారితో మాట్లాడదు. మహేష్ గారు, చెప్పండి, 17వ వార్డుకు సంబంధించి ఈసారి మళ్ళీ మహిళగా అవకాశం వచ్చింది, కౌన్సిలర్గా మహిళ, ఇంతకుముందు మీ భార్య ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ప్రధానంగా మీరు ఎలాంటి అభివృద్ధి చేశారండి? ముందుగా సుమన్ టీవీ గారికి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. ఈ టీవీకి సంబంధించిన ప్రేక్షకులందరికీ మా యొక్క వందనములు. 17వ వార్డు అనేది 35 వార్డులల్లా మనకు 17వ వార్డు అభివృద్ధి
చాలా బ్రహ్మాండంగా జరిగింది. 35 వార్డులలో కూడా జరిగినాయి. ఇక్కడ మేము 2020 సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్ల అప్పుడు మేము పోటీ చేద్దాం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఫస్ట్ వచ్చినాం. ఫస్ట్ మేము ఓటు అడగలేదు, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాం. మేము సమస్యలు అంతకుముందు గతంలో చేసిన కౌన్సిలర్లు సరే వాళ్ళకు పూర్తిగా ప్రభుత్వం మద్దతు ఉందో లేదో వాళ్ళకి తెలుసు, మనం అప్పుడు లేము కాబట్టి దాని మీద కామెంట్ చేయలేము. అక్కడ అభివృద్ధి కొద్దిగా చేయలేకపోయారు, వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ఇచ్చిందా లేదా అనేది మనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత శేఖర్ అన్నకు వివరంగా ఇక్కడికి తీసుకొచ్చి గల్లీ 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 మొత్తం శేఖర్ అన్నను 2020లో మొత్తం తిప్పినాం. తిప్పితే శేఖర్ అన్న చూసిండు. అంటే ఒక ప్రజాప్రతినిధి మున్సిపల్ కౌన్సిలర్ అన్నప్పుడు ఇక్కడ సమస్యలు ప్రభుత్వం ఉన్న పెద్దలకు దృష్టికి తీసుకెళ్ళాలి. అది మేము చేసిన పని. అంటే ప్రభుత్వం చెయ్యదు, చేసిందా తర్వాత ఫస్ట్ సమస్యను చూపెట్టాలి మనం. ఆ సమస్య అనేది 2020లో మేము చూపెట్టినాం, వాళ్ళకు హామీలు ఇచ్చినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాము, సీసీ రోడ్ చేస్తాము. వ్యక్తిగతంగా వీళ్ళకు ఒక పోచమ్మ గుడి 30 ఏళ్ల నుంచి చాలా మంది వాగ్దానాలు చేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ కట్టుకుంటాం అంటే ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు ఎలక్షన్లప్పుడు ఒక ఓటు బ్యాంక్ గా చూసి ఒక దైవత్వాన్ని కూడా వాళ్ళకి మాట ఇచ్చి చాలా మంది మాటలు తప్పిరు. వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శిస్తలేను, అంటే వాళ్ళు కడతా అని చెప్పేసి ఆ మాట నిలబెట్టుకోలే. ఇదే విధంగా నేను వచ్చినప్పుడు కూడా కడతా అంటే కూడా వీళ్ళు అంతకు ముందు ఉన్నోళ్ళే 4 సార్లు చెప్పి కట్టలేదు, మీ మీద నమ్మకం ఏందని కూడా అని అన్నారు. వాళ్ళు మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పేసి మేము ఒక మాట ఇచ్చినాం అంతే. ప్రజలు మా నమ్మకంతో మమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీతో 2020లో గెలిపించారు. అదే నమ్మకంతో ప్రతి 5 సంవత్సరాలు కాకుండా లాస్ట్ 1 ఇయర్ కూడా మన కౌన్సిలర్ పదవి అయిపోయినాక కూడా 6 సంవత్సరాలు కూడా ఎడా తెరిపి లేకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాము, సీసీ రోడ్లు వేసుకున్నాము, సొంత నిధులతో పోచమ్మ గుడి కట్టుకున్నాము. పైలశేఖర్ రెడ్డి గారు ఈ వార్డుకి మొత్తం టోటల్ గా అంతకుముందు వచ్చి చూసిపోయిన తర్వాత మొత్తం ప్రభుత్వంతో మొత్తం అమౌంట్ రిలీజ్ చేశాడు. మంచిగా డ్రైనేజీలు, బోరులు ప్లస్ సీసీ రోడ్లు, మనకు కరెంటు పోల్లు, కొద్దిగా లైటింగ్ వ్యవస్థ కానీ ఇక్కడ గ్రీనరీ కానీ మంచిగా చేసుకున్నాం. 4 వార్డ్స్ ఉన్నాయి మొత్తం. 1వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు, మనది 17వ వార్డు కదా. ఇది దశాబ్దాల కాలంగా గేట్ వేయడం వల్ల పాపం ప్రెగ్నెంట్ 9 months ఉన్న వాళ్ళు కూడా గేట్ వేయడం వల్ల చాలా ఇబ్బంది పడడం, హార్ట్ అటాక్ వల్ల హెల్త్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడడం, చాలా మంది ఇబ్బంది పడ్డారు. దీన్ని దృష్టిలో తీసుకొని నలుగురం కలిసి పలు దఫాలుగా ప్రభుత్వంతో, శేఖర్ అన్నతో, అందరితో మాట్లాడుకొని పర్సనల్ గా శేఖర్ అన్న దాన్ని పర్సనల్ గా తీసుకొని అక్కడున్న రైతులతో కూడా మాట్లాడుకొని వాళ్ళకు కొన్ని కేసులు కూడా ఉన్నాయి అగ్రికల్చర్ అండ్ కోర్టుల వాళ్ళకి డీడీలు ఇప్పించి చెక్కులు ఇప్పించి ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి అక్కడ ఆగిరెడ్డి అన్న పెద్ద మనిషి కూడా మనకు సపోర్ట్ చేసిండు. దాంతో మనం బీటీ రోడ్ వేసుకున్నాము. ఈ రైల్వే గేట్ సమస్య తీరింది. 4 వార్డుల ప్రజలు సుమారుగా 10,000 మంది. అప్పుడు దాదాపు అతిపెద్ద సమస్య శేఖర్ అన్న ఆధ్వర్యంలో 4 వార్డుల ప్రజలకు మంచి అవకాశం దొరికింది. ఏంది ట్రాన్స్పోర్ట్ సమస్య అని చెప్పేసి దాంతో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కడైనా సరే మౌలిక వసతులు ప్రజలకు మనం కల్పిస్తే అది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఉచిత పథకాలు అనేది వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే ఇంటి అవసరాలకు అవసరం వస్తాయి, కానీ 10 మందికి మౌలిక వసతులు కల్పిస్తే మౌలిక సదుపాయాలు కల్పించాలి. దాని తర్వాత వ్యక్తిగతంగా హామీలు ఇవ్వాలి. వాళ్ళు బస్సు ఫ్రీ అన్నారు, కరెంట్ ఫ్రీ అన్నారు, గ్యాస్ ఫ్రీ అన్నారు, మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. సరే, తర్వాత సమస్య ఈ ఫస్ట్ మౌలిక వసతులు కల్పించండి. 10 మందికి ఉపయోగపడు చేసిన తర్వాత పర్సనల్ గా అర్హులందరికీ ఇవ్వాలి. వాళ్ళు బస్సు ఫ్రీ ఇచ్చారు, కాదంటలేము. మహేష్ గారు, ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మున్సిపాల్లో ఉందని చెప్తున్నారు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామంటారు. ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, ఇవన్నీ చేస్తున్నామంటారు కదా. ఇవన్నీ కూడా మోసపూరిత హామీలే అంటారా? ఇప్పుడు పింఛన్ విషయానికి వస్తే ఈ 2 సంవత్సరాల 2 నెలల కొత్త పింఛన్లు అయితే మా వాడికైతే ఇవ్వలేదు. మేము కనుక్కున్నంత వరకు అయితే భువనగిరి మున్సిపాలిటీకి పింఛన్లు అయితే కొత్త ఇవ్వలేదు. ఉన్న పింఛన్లు 2,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. లాస్ట్ 100 రోజులలో చేస్తా అన్నట్టు గుర్తు నాకు. ఫస్ట్ 100 రోజుల్లో చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు లాస్ట్ 100 రోజులలో పింఛన్ పెంచుతుండొచ్చు. అది డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన సమస్య. కొత్త పింఛన్లు అర్హులది మొత్తం లిస్ట్ మొత్తం మున్సిపల్ ఇచ్చినాము. లిస్ట్ కూడా రెడీ అయింది, కానీ వాళ్ళకి కార్డ్స్ ఇవ్వలేదు, పింఛన్ రాలేదు. మా హయాంలా మధ్యలో ఒకసారి పింఛన్ కార్డ్స్ ఇచ్చినాం, ఇక్కడ ఎవరినైనా చెప్తారు, తర్వాత ఇయ్యలేదు. లాస్ట్ 2 years నుంచి పింఛన్లు అయితే ఇయ్యలేదు. రేషన్ కార్డులు అనేది అది అంతకుముందు ఉన్న మొత్తం ఆన్లైన్లో ఎక్కించుకునే అర్హులందరినీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అర్హులందరికి చెయ్యాలి, మేము ఇచ్చినాం కాదు. అది బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా ప్రభుత్వం బాధ్యత. అది అన్ని సమస్యలు 5 సంవత్సరాలలా కావు కదా. ఇంకో 5 సంవత్సరాల అవకాశం ఇస్తే చిన్న చిన్న సమస్యల్ని కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న కుంభమల్లి కుమారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు, ఇంకొక 6 నెలలు, ఇంకో 3 సంవత్సరాలు ఉందనుకుందాం. ఖచ్చితంగా మీ అండదండలు మాకు ఉండాలి, అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతాం మేము. పార్టీ పరంగా కాదు, ఒక ప్రజాప్రతినిధిగా మనం అడుగుతాం. తను సానుకూలంగా స్పందించి 17వ వార్డుకి అత్యధికమైన ఫండ్స్ రిలీజ్ చేసి ఆ అభివృద్ధిలో ఈ 2 సంవత్సరాలు 2 నెలలు మీరు చేయలేకపోయారు, మేము అడగలేకపోయినాం అనుకుందాం. ఇంకో 2 సంవత్సరాలు ఉంది, ఇచ్చేద్దామని చెప్పేసి మనం అడుగుదాం. అడిగే హక్కు మనకుంది. ప్రజలతోని కూడా మాట్లాడుకొని ఏమైనా సమస్యలు ఉన్నా తీర్చుకునే బాధ్యత మా మీద ఉన్నది. చూస్తున్నాం, చెన్న మహేష్ స్వాతి గారు చెప్తుంది 17వ వార్డుకు సంబంధించి గత ప్రభుత్వంలో పైలశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాగానే ఇక్కడికే వచ్చి తీసుకొచ్చాము, ప్రతి గల్లీ తిప్పాము, ప్రతి గల్లీ సమస్యలు పరిష్కరించే వైపు అతను వచ్చారు, అదేవిధంగా చేశాడు. డ్రైనేజ్ సమస్య కావచ్చు, చూసాం వైద్యానికి సంబంధించి వెళ్తున్న సందర్భంలో రైల్వే గేట్కి సంబంధించి సమస్య ఉండేది, దాన్ని అంతా కూడా పరిష్కారం మార్గం వైపు తీసుకెళ్లాము, పరిష్కార మార్గం వైపు పరిష్కారం చేశామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య కావచ్చు, అదేవిధంగా రోడ్లే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. మరి 17వ వార్డు ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది. ఈ 2.5 సంవత్సరంలో ఒక్క పని కూడా జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అని చెప్తున్నారు. అదేవిధంగా మరొకసారి చెన్న స్వాతి మహేష్ గారికి అవకాశం ఇచ్చి 17వ వార్డులో గెలిపించినట్లయితే ఇంకా ఏమేమి చిన్న సమస్య ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఆ సొంత లాభం కోసం రాలేదు, ప్రజల కోసం వచ్చాము, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజకీయంలోకి వచ్చాము, ప్రజల వైపే ఉంటామని చెప్పి చెన్న మహేష్ స్వాతి గారు చెప్తున్నారు. వారు బీఆర్ఎస్ పార్టీ బలపడుతున్న అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు. వారి యొక్క కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి చెన్న మహేష్ స్వాతి గారు కోరుకుంటున్నారు.